ఈరోజు మనం 2 అక్షరాలు నేర్చుకున్నాం. ఏంటో చెప్తారా? ఇదేంటిది? ఇది సా. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని పిస్తా గుణాలు ఇచ్చాను కదా, ఇవి ఏం చేస్తారంటే దీని మీద అమర్చుకుంటూ రావాలి. మీ ఇద్దరు కాంపిటీషన్ పెడతామండి. ఎవరైతే ఫస్ట్ అమర్చి రెడీ అంటున్నప్పుడు వాళ్ళు నెగ్గినట్టు. ఓకేనా? అమరుస్తారా? ఓకేనా? ఓకే, స్టార్ట్. నీట్గా ఆ ఆకారం మీదే అమర్చాలి. కుసుమ నువ్వు హెల్ప్ చేయదానికి వాళ్ళిద్దరికి కదా. కరెక్ట్గా నేను గీసిన లైన్ మీదే పెట్టాలి. దగ్గర పెట్టుకో దీక్షిత. ఓకే దీక్షిత, కమాన్. జోషిత అప్పుడే సాకి తలకొట్టు కూడా పెట్టింది. ఇక్కడ ఇలా పెట్టు దీనికి. ఓకే, జోషిత ఫస్ట్ పెట్టింది. క్లాప్స్ కొట్టండి జోషితకి. దీక్షిత పెట్టు. ఓకే ఓకే పెట్టారా? చదపండి. ఏ అక్షరం ఇది? ఇది సా. వెరీ గుడ్. ఓకే, ఇందాక మనం రాయించాం కదా, అది స్ట్రీమ్ వాళ్ళకండి. అది ఇప్పుడు మౌంటైన్లో ఉన్నటువంటి పిల్లలకైతే అక్షరాలని పలక మీద రాయిస్తాం. పలక మీద రాయమ్మా. సా రాయి. సా సా. వెరీ గుడ్. నువ్వు రాయి సా. సా. నా రాయండి ఇప్పుడు. నువ్వు కూడా రాయి. ఇప్పుడు స్కై స్థాయిలో ఉన్న వాళ్ళకి బోర్డు మీద మనం పదాలు చెప్పి ఆ పదాలను రాయించాలండి. జోషిత రాయమ్మా. పడవ రాయి. పైకి రాయి. పైకి రాయి. ఇక్కడ రాయి. చదువుతూ రాయాలి. వా. వెరీ గుడ్. నెక్స్ట్ దీక్షిత వెళ్ళు. వడ రా. ఇక్కడ వడ రాయి. వడ. నెక్స్ట్ వెళ్ళమ్మా. కుసుమ పనస రాయి. పెద్దగా రాయి. ఓకే వెరీ గుడ్.